తెలంగాణ ఎన్నికలు రేపు 4వ తారీఖు పెట్టిలు తెరుస్తారు. ఈ లోపల భవిష్యత్తు ఏమిటి అని అందరూ అందరూ మాది డబుల్ డిజిట్ మాది డబుల్ డిజిట్ అంటున్నారు. ఇవన్నీ పిచ్చి కోత మాటలు. డబుల్ డిజిట్ అయ్యే సీన్ బీజేపీకి లేదు. బీజేపీకి మహా వస్తే 4 సీట్లు. ఎందుకంటే బీజేపీ క్యాడరు బీజేపీకి పనిచేయట్లా. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన సీట్లు ఎవరికి ఇచ్చారంటే బీజేపీ నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందంటే నిన్నటిదాకా నువ్వు నేను తిట్టుకుని పార్టీలో ఇవాళ నీతో చేతులు కలిపి చెయ్యనమంటే అక్కడ లోకల్ కలవరు. మీరు నాయకులు కలవచ్చు కానీ నాయకులు ఏదో డబ్బు ఉందని చెప్పి ఎవడికో సీట్ ఇచ్చేయచ్చు కానీ కార్యకర్తలు కదలరు. కార్యకర్తలు మనసు పెట్టి పనిచేయరు. సో ఇక్కడ బీజేపీకి అలాంటి కార్యకర్తలు సహకరించని సీట్లు అనేకం ఉన్నాయి. కనుక 4 సీట్లు వస్తే అధికం బీజేపీకి. అలాగే కాంగ్రెస్కి 5 వస్తే ఎక్కువ. 5 ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ గురించి ప్రజల్లో 5 నెలల్లోనే భ్రమలు పోయినాయి. అయ్యో మనం పొరపాటున ఎంత తప్పు చేశాం, ఈ కాంగ్రెస్ని గెలిపించుకుని ఇంత డ్రామాలు ఇంత నాటకాలు 5 నెలల్లో ఏమీ చేయకుండా ఎంతసేపు మేడిగడ్డకు రేపు 2 నెలలు, టెలిఫోన్ ట్యాపింగ్ అని 2 నెలలు ఇలా కాలయాపన చేశారంతా. అన్నిటికీ ఏదో సాకులు చెప్తూ ఇదిగో అదైనాక చేస్తాం ఇదైనాక చేస్తాను మాటలు గ్యారెంటీ తప్పితే పిచ్చి వేషాలు వేస్తున్నారు. వీళ్ళు ఎందుకు పనికారు? పైగా నేషనల్ లెవెల్లో కాంగ్రెస్కి పుట్టగతులు ఉండట్లేదు. 40 సీట్లు వస్తే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించి ప్రయోజనం ఏముంది? కాంగ్రెస్ గెలిపించడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, వీళ్ళు చేయగలిగేది ఏం లేదు. అనవసరంగా వీళ్ళు రేపు వాళ్ళకి రేటు కల్పిస్తే వాళ్ళు గెలిచినాక మళ్ళీ పార్టీ మారుతారు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి వెళ్తారు. కాంగ్రెస్ నైజం అది కదా. సో వాళ్ళు రేటు మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే వీళ్ళు గెలిపిస్తే రాష్ట్రానికి ఉపయోగపడదు. కనుక కాంగ్రెస్ అనేది వేస్ట్ అనేది దృష్టిలోకి వచ్చేసారు ప్రజలు. సో అక్కడ 4, 5 బీఆర్ఎస్ని ప్రజలు ఇప్పుడు కళ్ళు తెరిచారు. ఈయన బస్సు యాత్ర మొదలైన కేసీఆర్ గారి బస్సు యాత్ర మొదలైనాక వాళ్ళకి చాలా నిజాలు బయటకు వచ్చినాయి. ఆ నిజాలకి ఆయన తెరతీస్తున్న నిజాలకి సమాధానం చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉన్నారు. ఆయన ఒక్కొక్కటి చెప్తున్నాడు. విద్యుత్ ఏంటి మరి, మొన్నటిదాకా కరెంటు కట్ అనేది లేదు, మొన్నటిదాకా వాటర్ స్కార్సిటీ లేదు. ఇవాళ ఎందుకు కరెంటు కట్ అవుతున్నాయి? ఎక్కడ రోజు కరెంటు కట్ అవ్వని ప్రదేశం లేదు. గంట 2 గంటలు కట్ అవుతున్నాయి. ఇవాళ వాటర్ స్కార్సిటీ, మళ్ళీ ట్యాంకులు గోల మొదలైంది రాష్ట్రంలో. గతంలో లేదే. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? వీళ్ళకి చేత కానీ అది ఆయన చెప్తున్నాడు. ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అని వీళ్ళు చేతకాట్ల. వీళ్ళకి ముఖ్యమంత్రి ఒక మంత్రి కూడా చేసినవాడు కాదు. ఏమి నాలెడ్జీ లేదు. కానీ సొల్లువాగుడు వాగేస్తాడు. ఆ స్థాయికి తగినట్టు కాకుండా చిల్లరతనంగా వీధి రౌడీలాగా భాష అతను మాట్లాడుతున్న ప్రజలందరూ అసలు తెలంగాణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు పోరాటం కాదా? మీరెక్కడయ్యా తెలంగాణ కోసం ఏనాడు మాట్లాడారయ్యా మీరు? నేను బతికుండగా తెలంగాణ రానేమో అన్న రాజశేఖర రెడ్డి కాంగ్రెసే కదా. మీ తెలంగాణ లేదు, గడిది గుడ్డు లేదు, మీరు దిక్కున్నదో చెప్పుకోండి. నా అసెంబ్లీలో తెలంగాణ వాదులను అవమానించిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వాది కాదా? పివి నరసింహారావుకి తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావుకి చనిపోతే ఆయన భౌతికాయాన్ని పెట్టడానికి ఏసీలో చోటు కూడా ఇవ్వని మీరు, ఆయన సమాధికి స్థలం కూడా ఇవ్వని మీరు కాంగ్రెస్ కాదా? అంజయ్య గారు తెలంగాణ స్వచ్ఛమైన తెలంగాణ మనిషి అంజయ్య గారిని ముఖ్యమంత్రి అయితే ఎయిర్పోర్ట్లో అందరి ముందు ఆయన అవమానించి మాట్లాడింది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ కాదా? మీరు ఏనాడు తెలంగాణని గౌరవించిన పాపాన పోలేదు. ఏనాడు తెలంగాణకి విలువ ఇచ్చిన పాపాన లేదు. అలాగే బీజేపీ తెలంగాణకి ఏనాడు నిలబడింది? 1 ఓటు 2 సీట్లు 2 స్టేట్లు అన్నారు. ఇచ్చారా? ఇవ్వలా. సరే, తర్వాత అధికారం లేదు, మాకు అధికారం ఇవ్వలేదు కదా అందుకని. సరే, ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు అద్వానీ గారు, వాజ్పేయి గారు, ప్రైమ్ మినిస్టర్ అద్వానీ గారు వచ్చినప్పుడు అధికారంలో ఉన్నారు. అప్పుడు తెలంగాణ ప్రస్తావన తెస్తే ఏమన్నారు? చంద్రబాబు ఒప్పుకోవట్లేదు, చంద్రబాబు బయటికి వెళ్ళిపోతే మన గవర్నమెంట్ పడిపోతుంది కనుక చంద్రబాబుకు తలవకి ఆ విషయం పక్కన పెట్టారు. సో మీరు తెలంగాణకి సిద్ధం లేదు, చంద్రబాబు తెలంగాణకి సిద్ధం లేదు, తెలంగాణకి 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. మీరు ఎవరు తెలంగాణ కోసం నిరంతరం పోరాడి అహర్నిశలు పాటుపడి ఉద్యమం చేసి రక్తపాతం లేకుండా తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. ఇంకా మేము ఇచ్చామని సిగ్గు లేకుండా అంటారండి. మీరు ఇచ్చారా? మీరు మెడలు వంచితే ఇచ్చారు. 32 మంది ఎంపీలని ఏకం చేసి నిలబెడితే కేసీఆర్ పార్లమెంట్లో అప్పుడు నోరు మూసుకుని ఇచ్చారు. ఈ సిగ్గుసేరలాగా మేము ఇచ్చారు. మీరు తెలంగాణకు ద్రోహులు. ప్రజలు ఇవన్నీ గుర్తిస్తున్నారు. అయ్యో కేసీఆర్ గారు లేదా తెలంగాణ ఎక్కడిది?
ఇవాళ బీఆర్ఎస్ని గెలిపించుకోకపోతే తెలంగాణ గళం ఢిల్లీలో గల్లీలో వినపడటం మానేస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళేమో సోనియా గళము ఇందిరా గళము అంటారు, బీజేపీనేమో యూపీ గళము యోగి ఆదిత్యనాథ్ గళం చూడండి, మా గుజరాత్ గళం చూడండి అంటారు. కానీ తెలంగాణ మా తెలంగాణ యొక్క ఘనమైన వాయిస్ ఆయన మీసం మీద మెలేసి మా తెలంగాణ అని మాట్లాడే ధైర్యము స్థైర్యము వాళ్ళకి లేదు. ఆ మాట మాట్లాడగలిగింది ఒక తెలంగాణ బీఆర్ఎస్ మాత్రమే. కనుక బీఆర్ఎస్ని గెలిపించుకుంటేనే మా తెలంగాణ సగర్వమైన గళము, మన గౌరవమైన గళము, మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మైన గళము ఢిల్లీలో గల్లీలో వినపడుతుంది. అది వినపడాలంటే దీనే గెలిపించాలి అని కృతనిశ్చయితలో ఉన్నారు ఓటర్లు అందరూ 5 నెలల్లోనే తేలిపోయింది. ఈ సింహాన్ని పక్కన పెట్టుకుని చిట్టెలుకల్ని గెలిపించాం మనం, ఎంత పొరపాటు చేశాం. ఈ సింహాన్ని తెలంగాణ సింహాన్ని పక్కన పెట్టుకుని మనం ఏదో ఒక చిన్న అమాయకత్వంలోనో ఒక అపోహలోనో పడిపోయి ఓడించుకున్నామే. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని నిలబెట్టుకోవాలి మనం, లేకపోతే మన తెలంగాణ మర్యాద గౌరవము సంస్కృతి సాంప్రదాయము ఇవన్నీ కూడా మంటగలిసిపోతాయి. ఆ తెలంగాణకు విలువ లేకుండా చేస్తారు. మళ్ళీ తెలంగాణని ఢిల్లీకి దాసోహం చేస్తారు. ఢిల్లీ నాయకుల దగ్గర కాల్ముక్తా దొర అనే బాంఛన్ కాల్ముక్తా దొర అనే స్థితికి దిగజారుస్తారు. మళ్ళీ పెద్దానికి ఢిల్లీకి వెళ్ళి అడుక్కునే స్థాయికి తీసుకొస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు వచ్చే 5 నెలలు అయితే 22 సార్లు ఢిల్లీకి పరిగెత్తాడు సీఎం. ప్రతిదానికి ఢిల్లీ తుమ్మితే తుడుచుకుంటానికి ఢిల్లీ, దురద పుడితే గోక్కుంటానికి ఢిల్లీ. ఇక్కడ దురద పుట్టినా అక్కడికి వెళ్ళి గోక్కోవాల్సిందే, ఇక్కడ జలుబు వచ్చినా అక్కడికి వెళ్ళి మందు వేసుకోవాల్సిందే. తప్పితే వీళ్ళు ఈ దౌర్భాగ్యం చూసేసి కళ్ళు తెరిచేశారు. ఖచ్చితంగా 17 సీట్లు, ఒక సీటు ఎంఐఎం వెళ్ళిపోద్ది. మిగతా 16 సీట్లలో వాళ్ళ 5, 4, 9 పోతే మిగతా 7 సీట్లు కేసీఆర్ బీఆర్ఎస్ గెలవబోతారు.